సోషల్ మీడియా అసలు ఎంత డేంజరో మనకి తెలియంది కాదు. అలాంటిది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు. తనని అలా పరిచయం చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అని ఈ అమ్మాయి ఇప్పుడు పశ్చాత్తాప పడుతుంది. పెళ్లి కాని అమ్మాయిలందరికీ కూడా నేను పడే ఆవేదన ఏంటో తెలియచేయాలి. నా జీవితం, నేను పడ్డ బాధలు, నేను చెప్పే ఈ మాటలు అందరికీ తెలియాలి. దానివల్ల ఎంతో కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, ఇలాంటి వారి బారిన పడకుండా ఉంటారని తన లైఫ్ లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ అన్ని మనతో షేర్ చేసుకున్నారు. అసలు ఏం జరిగిందో చూసేద్దామా? నా పేరు తబసుం, మాది అనంతపురం. మా తండ్రి గారు ఒక రైల్వే ఎంప్లాయ్. అయితే ఆయన 2016లో చనిపోయారు. నాకు సీజే అపాయింట్మెంట్లో జాబ్ వచ్చింది. మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే, వన్ అండ్ ఓన్లీ డాటర్నే. నాకు ఈ జాబ్ 2018లో వచ్చింది. ఈ గ్యాప్లో 2016 to 17లో ఒక అతను ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి లవ్ అని నా వెంట పడ్డాడు. మేమేమో ముస్లిమ్స్, తనేమో క్రిస్టియన్. తను వచ్చిన తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. నేను అతన్ని ప్రేమించిన పాపానికి మాకు పెళ్లి కాకముందే, బిఫోర్ మ్యారేజే అతను మా ఇంట్లోకి వచ్చి ఉండిపోయాడు. 2019లో మా మ్యారేజ్ అయ్యింది. 2016 మార్చ్లో అతను ఒక ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు. వాళ్ళు ఏంటంటే పూటకు కూడా గతి లేని వాళ్ళు. అతనికి వాళ్ళ నాన్న ఎవరో కూడా తెలియదు. నాతో పెళ్ళయ్యేంత వరకు కూడా చాలా బాగా నటించారు. వాళ్ళకేమో అసలు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. నేనంటేనే చాలా కోపం, ఎందుకంటే వాళ్ళకి ముస్లిమ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను అసలు వాళ్ళు ఒక మనిషిని చూసినట్టు కూడా చూడరు. మా పెళ్ళయిన తర్వాత అసలైన కథ మొదలయ్యింది. అసలైన టార్చర్. నా శాలరీ వస్తే మొత్తం తనే తీసుకునేవాడు. నాకు 10 రూపీస్ అంటే జస్ట్ ఒక 10 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. అది కూడా ఓన్లీ టీ ఖర్చులకి. పెళ్ళైన తర్వాత 6 months కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను పేరుకే కన్సీవ్ అయ్యాను అనే గాని ఒక్క సంతోషం లేదు. నాతో మంచిగా వచ్చి మాట్లాడడం లేదు, మంచి చెడు ఏమీ లేదు. నోరెత్తితే చాలు. నాకంటూ ప్రెగ్నెన్సీలో ఒక్క స్వీట్ మెమరీ కూడా లేదు. అసలు మేము ఎలా పెళ్లి చేసుకున్నామో మాకే తెలియదు. ఇంతలో 2020లో నాకు ఒక పాప పుట్టింది. మంచి కరోనా టైం అది. అసలు ప్రెగ్నెన్సీ టైంలో నన్ను కొంచెం కూడా కేర్ చేయలేదు. మినిమం ఫుడ్ ఐటమ్స్, వెజిటేబుల్స్ కూడా తెచ్చేవాడు కాదు. నన్ను అసలు బయటికే పంపేవాడు కాదు. ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్ మళ్ళీ నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. అదే ఫస్ట్ డే నేను డ్యూటీకి వెళ్ళడం. నేనైతే గింజుకోవాలన్నమాట, నాకు స్కూటీ ఇవ్వు, నాకు స్కూటీ ఇవ్వు, నేను జాబ్ చేయాలి అని. తనేమో చాలా జల్సాగా తిరగాలి. అసలు అతను మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. డ్యూటీకి వెళ్ళిన మొదటి రోజే నమో నమో అని ఏడ్చుకుంటూ నాకు తాళం ఇచ్చాడు. నా డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. అప్పటికి నాకు పాప పుట్టి ఒక 6 నెలలే అయ్యింది. 3 months పట్టింది నాకు ఆ యాక్సిడెంట్ నుంచి సెట్ అవ్వడానికి. అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. కాలు చిప్ప సైడ్ కి పోయింది. ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఒక నరకం అంటూ చూపించలేదు నాకు. యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నా కూడా ప్రతిరోజు నాకు నరకమే. అదే నా లైఫ్ లో జరిగిన ఫస్ట్ యాక్సిడెంట్. ఆ తర్వాత నేను చాలా కష్టపడి నా అంతటా నేనే సెట్ అయ్యి నా హెల్త్ మొత్తం మళ్ళీ సెట్ చేసుకొని డ్యూటీకి వెళ్ళాను. అప్పుడే నేనైతే చాలా హారబుల్ సిచ్యువేషన్ ని ఫేస్ చేశాను. తను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఆ కేక్ లో మందు వేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కేక్ ని నేను తిన్నప్పటి నుంచి కూడా నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు, ఆకలేసేది కాదు, జుట్టు కూడా బాగా ఊడిపోయేది, ఫుల్ బాడీ పెయిన్స్. అసలు అతను నోరు విప్పితే చాలు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టేవాడు. నేను పని చేసుకుంటున్నప్పుడు మా ఆఫీస్ దగ్గరికి రావడం, గలీజ్ గా బిహేవ్ చేయడం, తోటి ఎంప్లాయీస్ దగ్గర నన్నైతే చాలా బ్యాడ్ చేసేవాడు. చాలా సంస్కారవంతుడు అతనైతే. ప్రతిరోజు కూడా డైలీ గొడవలే మాకు. అర్ధరాత్రి 11ంటికి లేకపోతే 12ంటికి అలా ఇంటికి వచ్చేవాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు సంసారమే లేదు. అతనికి జాలీగా తిరగడం, తాగడం తప్ప వేరే బాధ్యతలు అంటూ ఏమీ లేవు. కనీసం పాపని కూడా ప్రేమగా చూసుకునేవాడు కాదు. చిన్న బిడ్డ, అసలు పాపని దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. తనకి 1 to 1.5 year బేబీ అయినా సరే అస్సలు కేర్ చేయలేదు. వైఫ్ నేమో ఒక చీపురు పుల్లలాగా చూసేవాడు. సంపాదన అయితే ఏమీ లేదు. అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి నా చేత లోన్లు పెట్టించి నా 20 తులాల బంగారం మొత్తాన్ని ఆ లోన్లు కట్టడానికి అమ్మేశాడు. ఇదంతా అయిన తర్వాత నాకు డివోర్స్ కోసం రోజు టార్చర్ పెట్టేవాడు. రోజు అంటే ప్రతి రోజు కూడా. ఇంకా రోజుకి నా హెల్త్ పాడవుతూ ఉంది. ఒక రోజు మా ఫ్రెండ్ కి ఇలా నాకు అస్సలు ఒంట్లో బాగోట్లేదు ఎందుకు అని చెప్తే ఆవిడేమో ఒకసారి నాకు చెప్పింది, మందేమైనా పెట్టారేమో చూపించుకో అని. చూపించుకున్నాను. ఆ మందు కూడా తీయించుకున్నాను. కేక్ లో పెట్టాడు వాడు. ఇప్పుడు అసలైన కథ మొదలయ్యింది. ఎందుకు
నాకు ఇలా జరుగుతుందని నా ఫ్రెండ్తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. అదంతా విన్న తను నాకు ఒక స్వామీజీ అడ్రస్ చెప్పింది. ఒక రోజు నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిశాను. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నా భూమి బద్దలైపోయింది. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ పిచ్చి తల్లి, అతను నీ మీద ప్రేమతో ఏం నీ దగ్గరికి రాలేదు. నీకు మీ అమ్మకి బ్యాక్ సపోర్ట్ ఎవ్వరూ లేరు. ఉండేది నువ్వు మీ అమ్మ ఇద్దరే. కాబట్టి నిన్ను చేసుకొని ఎట్లా అయినా సరే నిన్ను ఒక రింగ్ మాస్టర్ లా ఆడించి నువ్వు చనిపోవాలనేసే వచ్చాడు నీ దగ్గరికి. తను నిన్ను చూసి ఏం రాలేదు, నీ జాబ్ చూసి వచ్చాడు అని చెప్పారు. నీ కన్న తల్లి ఏం పుణ్యం చేసిందో కానీ చివరి క్షణంలో నువ్వు నా దగ్గరికి వచ్చావు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన చేయాల్సినవన్నీ చేశారు. కానీ బ్యాక్ టు బ్యాక్ కోలుకోలేని దెబ్బలు. 2023వ సంవత్సరంలో అతని నిజ స్వరూపం నాకు తెలిసిన తర్వాత ఒక్కసారిగా భూలోకం మొత్తం బద్దలైనట్టు అనిపించింది. ఒక్కో విషయం కూడా ఆ పూజారి గారు చెప్తున్నప్పుడు అసలు ఇదేంటి, ఏం జరుగుతుంది నా లైఫ్ లో. ఆయన ఏం చెప్పారంటే, నిన్ను చూసి నీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఏం చేసినా సరే అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆడిందే ఆట పాడిందే పాట అనేసి ఫస్ట్ లోనే తను నాకు చేతబడి చేయించాడంట. ఆ చేతబడి నా మీద ప్రయోగించి నా దగ్గరకు వచ్చాడు. నా అంతటా నేనే తనని పెళ్లి చేసుకునేలా చేశాడు. నా బట్టలు నా వెంట్రుకలు తీసుకొని చేతబడి చేశాడంట. నా తల్లి చేసిన పుణ్యం వల్ల లాస్ట్ మూమెంట్ లో అవన్నీ నాకు తెలిసాయి. ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత నేను అతనికి డివోర్స్ ఇచ్చేసాను 2024లో. ఎందుకంటే అతను నా చావును కోరుకుంటున్నాడు. ఇటువంటప్పుడు నేనెందుకు అతనితో కలిసి ఉండాలి? అతను నా పక్కనుంటే ఎప్పటికీ కూడా ఒక పెన్ తీసిన బాంబులాగే, ఎప్పటికైనా నా జీవితం నాశనమే. ఆల్రెడీ అయిపోయింది. అట్లీస్ట్ బేబీని చూసుకొని అమ్మని చూసుకొని ప్రెసెంట్ అయితే నేను అమ్మ పాప మేము ముగ్గురం మాత్రమే ఉంటున్నాము. తనకైతే డివోర్స్ ఇచ్చేసాను. తనకి డివోర్స్ ఇచ్చినా సరే నేనైతే ప్రశాంతంగానే లేను. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అతను నాకు చేతబడి చేయిస్తూనే ఉన్నాడు. అతనికి కేరళలో ఎవరు బాగా తెలుసంట. ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కేరళకి వెళ్ళడము, అక్కడికి పోయి చేతబడి చేయించడం. అతని ఉద్దేశం ఏంటంటే, ఎలా అయినా సరే నన్ను చంపేసి నా జాబ్ ని తీసుకోవాలా, వచ్చే డబ్బులతో జల్సాగా తిరగాల అనేసి. కేవలం మగదిక్కు లేని కుటుంబాలని, జెంట్స్ సపోర్ట్ ఎవ్వరూ లేని వాళ్ళనే చూసుకొని వాడి అందాన్ని ఎరగా వేసి వాళ్ళని వాడుకొని వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు. ప్రతిసారి కూడా స్వామీజీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. కానీ తను ప్రతిసారి కూడా బ్యాక్ టు బ్యాక్ చేతబడి చేయించేసరికి ఇంకా ఆయన కూడా చాలా అంటే చాలా విసిగిపోయి లాస్ట్ కి ఇంకా చేతులు దులిపేసుకున్నారు. నేనైతే చాలా డబ్బుల్ని పోగొట్టుకున్నాను. మనశ్శాంతి కూడా పోయింది. వాడికైతే అసలు ఏమీ లేదు. వాడి అందాన్ని ఒక ఎర్రలాగా వేస్తాడు మనుషులకి, ఇంకంతే. ప్రేమించిన పాపానికి ఈ రోజు నేనైతే చాలా అనుభవిస్తున్నాను. ప్రతి అమ్మాయికి కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరైనా ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాను అని చెప్పి మీ పైన పడుతుంటే గుడ్డిగా వాళ్ళని నమ్మకుండా వాళ్ళ నిజ స్వరూపం ఏంటో ముందు తెలుసుకోండి. నా జీవితం అయితే ఇలా అయిపోయింది. నా కష్టాలు ఎప్పుడు ముగుస్తాయో కూడా నాకే తెలియట్లేదు. అట్లీస్ట్ ఆ దేవుడి దగ్గర నుంచి అయినా నాకు ఏం తీర్పు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రెసెంట్ నేను ఉన్నానంటే ఉన్నాను అంతే, బ్రతికున్నానంటే బ్రతికున్నాను అంతే. ప్రెసెంట్ వాడు నాకు ఎలా చేతబడి చేయించాడంటే, ఒక బియ్యం బస్తాకి బట్టలు వేసి కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటాను నేను ప్రెసెంట్ ఎలా ఉన్నానంటే, బాగా లావుగా అయిపోయి కాళ్ళు చేతులు వాసిపోయి సరిగ్గా నడవలేక నా జుట్టంతా ఊడిపోయి అందమంతా పోయి కనీసం 4 అడుగులు కూడా లేచి వెయ్యలేను. అట్లీస్ట్ కాసేపు కూడా నేను కూర్చోలేను. బతికున్న ఇంకా జీవోత్సవంలా అయిపోయాను. ప్రేమ అనే ఒక గుడ్డి మైకంలో, ప్రేమ అనే ఒక పైశాచిక ఆనందంతో ఇప్పుడు బాధపడుతున్నాను. నా లైఫ్ లో నేను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు. చేసిన ఒకే ఒక తప్పేంటంటే ఆ మనిషిని గుడ్డిగా నమ్మడం, నమ్మి మోసపోవడం. మోసం అంటే ఇలా ఉంటుందా, ఒక మనిషిని ఇలా కూడా చేస్తాడా, కూటికి గతి లేని వాడిని చేసుకొని నేను ఇప్పుడు కష్టాలు పడుతున్నాను. అతనికి డివోర్స్ ఇచ్చినా నాకేం సుఖం లేదు, మనశ్శాంతి అనేదే లేదు. పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నాను. ఆ చేతబడి అంత ట్రాష్ అంటారు, కానీ దానికి నిలువెత్తు నిజం నేను. నా జీవితం మొత్తం నాశనం చేసి వాడు మాత్రం బ్రహ్మాండంగా అందంగా ఎప్పుడు కూడా నిత్య కొత్త పెళ్లి కొడుకులా ఉంటాడు. జాబ్ చేసే ఆడవాళ్ళని మాత్రమే వాడి అందాన్ని ఎరగా వేయడం, వాళ్ళని మోసం చేయడం. ఎవరి దగ్గరైనా 6 నెలలే, అంతకు మించి ఎక్కువ రోజులు కూడా ఉండడు. ఈలోపు వాళ్ళ దగ్గర ఎంతెంత ఏమేం సొమ్ములు ఉన్నాయో అవన్నీ తీసుకొని వాళ్ళని మోసం చేస్తాడు. అన్ని కూడా చాలా నాగ్గా చేస్తాడు. అసలు వాడంత గబ్బోడు కూడా ఎవ్వరూ ఉండరు. కనీసం తిన్న చెయ్యి కూడా సరిగ్గా కడగడు. తన దగ్గర నీట్నెస్ కూడా ఉండదు. అతనంత డర్టీ ఫెలో కూడా ఎవ్వరు ఉండరు. నేనైతే మా అమ్మ కోసమే మా పాప కోసం
కోసమే ఇప్పుడు బ్రతికున్నాను. నన్ను ఎప్పుడు వీడు చంపేస్తాడో ఏమవుతుందో అని రోజు రోజుకి భయం వేస్తుంది. అమావాస్య పౌర్ణమి వస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అమావాస్యకి ముందు ఒక వారం రోజులు పడిపోతాను. మళ్ళీ తేరుకోవడానికి అమావాస్య తర్వాత ఒక 4 రోజులు పడుతుంది. సేమ్ పౌర్ణమికి కూడా అంతే. పౌర్ణమికి ముందు ఒక వారం రోజులు హెల్త్ ప్రాబ్లమ్ తో పడిపోతాను. మళ్ళీ తేరుకోవడానికి ఒక 4 రోజులు పడుతుంది. ప్రెసెంట్ నా పాపకి 5 years కంప్లీట్ అయ్యి 6th year లో రన్నింగ్ ఉంది. నాకు ఎప్పుడు ఏమవుతుందో కూడా భయం వేస్తుంది. బిడ్డను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్క మమ్మ తప్ప. మమ్మని కూడా చాలా టార్చర్ పెట్టేవాడు తను. ఫస్ట్ లో నేను 50 kgs అలా ఉండేదాన్ని. ప్రెసెంట్ అదేమో ఒళ్ళొచ్చేసిందేమో తెలియదు కానీ ఇప్పుడేమో నేను 107 kgs ఉన్నాను. ఒక బతికున్న జీవోత్సవంలా, అంతే లావుగా ఉన్న ఒక జీవోత్సవంలా ఉన్నాను. నా ఆవేదన ఏంటంటే ప్రతి అమ్మాయి దగ్గరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి. ప్రేమించి పెళ్లి చేసుకునే ముందల 1000 కాదు 1,00,000 సార్లు ఆలోచించుకోండి. సంపాదించడం లేదు ఆ మగాడంటే అస్సలు వాడిని నమ్మకండి. నా ఆవేదన ప్రతి అమ్మాయికి కూడా తెలియాలి. సంపాదించే మగాడు ఉండాలి. ఇట్లాంటి ఎదవల్ని మాత్రం చేసుకోకూడదు. 1 కాదు 4 సార్లు ఆలోచించాలి అనేసి చెప్తున్నాను. అసలు ఇతను ఒక మనిషే కాదు, ఒక మృగం అనుకొని కాలానికే వదిలేశాను. నా కథ విన్న తర్వాత ఎవరేం చెప్తారో కామెంట్స్ రూపంలో దయచేసి నాకు తెలియచేయండి. మా స్వామీజీ చేతులు దులుపుకున్నాక ఆ తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళి, నేను పెళ్లి చేసుకున్న వాడి పేరేంటంటే కుమార్, వాడి పేరు చెప్పగానే అసలు ఇతన్ని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా, వాడొక నరరూప రాక్షసుడు, అసలు ఎట్లా వాడిని చేసుకున్నావు తల్లి అని ఇలానే చెప్పేవారు. ఈ చేతబడి అంటే నేను ఇప్పుడిప్పుడు వింటూ ఉన్నాను, కానీ వాడు పుట్టి పెరిగింది చేతబడిలో అని నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ ప్రపంచం ఎట్లా పోతుందో కూడా అర్థం కావట్లేదు. ప్రతి దాంట్లో కూడా ఇతను చేతబడుల్లో మునిగి తేలుతున్నాడు అని చెప్పేవారు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేమైతే ఉన్న వాళ్ళం కాదు. మా నాన్న పచ్చి తాగుపోతూ తాగి మాకంటూ ఆయన నిలబెట్టింది ఏం లేదు. అప్పటికే మా బంధుమిత్రుల్లో మా మీద కనికరం లేదు, కనీసం దయాదాక్షిణ్యాలు కూడా లేవు. మేము లేని వాళ్ళమని, మా నాన్న ఒక తాగుబోతు అని మమ్మల్ని చాలా నీచంగా చూసేవారు. ఆయన తాగి 2016 సంవత్సరంలో చనిపోయారు. అప్పుడు ఇతను నాకు ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. నేనున్నాను అని ప్రతి దానికి కూడా నిలబడి, ప్రేమిస్తున్నాను అని మా అమ్మ నొప్పించి కాళ్ళ వేళ్ళ పడి సరే అని ఒప్పుకున్నాక ఇంకా మా ఇంట్లోనే తిష్టేశాడు. వీడు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో ఇంకా మా బంధుమిత్రులు గాని మా ఫ్రెండ్స్ గాని ఎవ్వరు కూడా మా ఇంటికి వచ్చే వాళ్ళు కాదు. అది వీడికి బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. మా వాళ్ళందరూ మాకు దూరం అయ్యి వీడు మాత్రం మాకు దగ్గరగా అయ్యి, అబ్బా ఒక ఆస్కార్ అవార్డులో నటించేవాడు. అన్ని మీకు నేనే అని చేసుకొని ఇంట్లో కూర్చొని ఫస్ట్ మొదలు పెట్టింది బైక్. 1,30,000 పెట్టి బైక్ తీసుకున్నాడు. ఆ డబ్బుల్ని అమ్మే కట్టింది. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి 1.5 year ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళయింది. ఆ తర్వాత నాకు జాబ్ వచ్చింది. టార్చర్ అంటే టార్చర్. ఒక మంచి లేదు, ఒక చెడు లేదు. కూర్చొని కనీసం నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా అతని దగ్గర టైం ఉండేది కాదు. ఆ విధంగా బయట తిరిగేవాడు. తిరగడం, రావడం, బయట జల్సాలు చేయడం, మా అమ్మ డబ్బుల్ని కూడా కొట్టేయడం, లక్షలు కొట్టేసేవాడు. అలా ఉన్న డబ్బులన్నీ నాశనం చేసి పెట్టాడు. ఆ తర్వాత కూడా ఈ పెళ్ళొద్దు అని చెప్పలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చి మమ్మల్ని ఆ చెప్పే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అమ్మకి వాడి బిహేవియర్ మొత్తం అర్థమైపోయి చిన్నగా కట్టడి చేయడం మొదలుపెట్టింది. వాడి దగ్గర ఉన్న ATM కార్డ్స్ అన్ని తీసేసుకోవడం, నా జీతం డబ్బులు కూడా వాడికి ఇవ్వకపోవడం, ఇలా చేసేసరికి ఇంకా వాడి నిజ స్వరూపం బయటపడింది. బయటపడి వాడి చేతబడులు ఎలా చేపించాడంటే, నేను పనిచేసే చోట, నా బైక్ పెట్టే చోట అన్ని నిమ్మకాయలు పెట్టడం, పసుపు కుంకుమ కలిపిన బియ్యం వేయడం, అది ఇది వేసేవాడు. అవేమో వాటిని నేను చూసుకోకుండా తొక్కేయడము, ఆ తొక్కేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు బైక్ మీద నుంచి పడడము, లేదా కాలు తీసి కాలు బైక్ మీద కూడా పెట్టలేకపోయేదాన్ని. ఆ తరాలో నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు, భరించలేని నొప్పులు. విచిత్రం ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత విడాకులు కూడా తీసుకున్నాక ఇంటి వెనుక వాడుకోవడానికి వాటర్ పెట్టుకున్నాము. ఆ వాటర్ లో ఏదో ఆయిల్ కలిపి వెళ్ళేవాడు. అది ఏం ఆయిలో ఏమో తెలియదు కానీ ఆ వాటర్ ని మేము చూసుకోకుండా అవే వాడినప్పుడు ఒళ్ళంతా నొప్పులు, కళ్ళు మంటలు, భగభగామని మంటలు. ఆ తర్వాత మెల్లమెల్లగా చేతబడి నేను ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్లే దారి మొత్తం కూడా అన్ని దిగదుడుపులు తీసిన
చిన్నవి పెట్టేవాడు. 2 పిల్లల్ని పెట్టుకున్నాడు. వాళ్లతోనే రోజు ఈ చేతబడులు చేయిస్తున్నాడు. అమావాస్య పౌర్ణమికి ఏ రోజు కూడా వదలలేదు నన్ను. అసలు ఇదంతా చేస్తుంది తనో కాదో అన్నది కూడా మాకు అర్థం కానంతగా మెయింటైన్ చేసేవాడు. చాలా అంటే చాలా బాధలు ఈ విధంగా చేస్తూ అసలు జీవితం అంటేనే విరక్తి వచ్చేలా చేశాడు. డబ్బుకి డబ్బు నష్టం, ఆరోగ్యపరంగాను కూడా నష్టం జరిగింది. ఈ మహానుభావుడితో పెళ్లి వాళ్ళమ్మ వాళ్ళకి నన్ను పెళ్లి చేసుకోవడం అయితే అస్సలు ఇష్టం లేదు. ఆ మహాతల్లులు మరి ఏం చేశారో తెలియదు కానీ పెళ్ళైన 1 నెల మాత్రమే బాగున్నాము. ఆ తర్వాత మా ఆయన నేను ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచిన దగ్గర నుంచి గొడవలు. చేతుల మీద లెక్క పెట్టుకోవచ్చు నాతో ఎన్నిసార్లు సంసారం చేశాడో. పెళ్ళైన 6 నెలలకి ఎట్లాగట్లా కన్సీవ్ అయ్యాను. అది మంచి కరోనా టైం. కనీసం నాకు తినడానికి కూడా ఏముండేది కాదు. కన్సీవ్ అయ్యాను అని ఆ టైంలో సంతోషం కూడా లేదు. ఏమంటే ఏం అట్లానే ఉన్నాము. ఆ తర్వాత పాప పుట్టింది. మా పాపకి ఒక 1.5 years ఉన్నప్పుడు ఒక రోజు తనకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఆ జ్వరం అయితే తనకి తగ్గలేదు. అస్సలు ఒంట్లో బాగుండేది కాదు. ఇంకా తెలిసిన వాళ్ళు బిడ్డకి ఇట్లా ఉంది కదమ్మా, ఎక్కడైనా చూపించుకోండి, చిన్న బిడ్డకి ఇట్లా ఉంది కదా, అశ్రద్ధ చేయకండి, అంతరాలు వేపించుకోండి, ఎక్కడైనా చూపించుకోండి అని ఒక ఆవిడ స్వామీజీ గారు అడ్రస్ కూడా చెప్పారు. నేను ఇంకా అమ్మని ఫోర్స్ చేసి చెప్పానన్నమాట. అమ్మ ఎట్లాగో పాపని తీసుకుపోతున్నావు కదా అక్కడికి, నా గురించి కూడా నా సంసారం గురించి కూడా అడగమ్మా. ఒకవేళ రాత్రి మేమిద్దరం కలిస్తే చాలు, పొద్దున్నే లేచేసరికి మాకు గొడవలు అవుతున్నాయి, ఏందో కొంచెం చూపియమ్మా అంటే మా అమ్మేమో ఎందుకే ఇట్లాంటివన్నీ నమ్ముతావు అని అప్పుడు అంటూ ఉంది. మా అమ్మ పాపని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి పాపకి అంతరం కట్టించింది. ఇంకా మా అమ్మ వాళ్ళని అడగాల వద్దా అని ఆ అంతరం వేసే వాళ్ళని అడిగింది. నా సంసారం గురించి అడిగితే వాళ్ళు చెప్పింది విని మా అమ్మకి చుక్కలు కనిపించినాయి. మీ అమ్మాయితో పెళ్లి జరగకూడదు, జరిగిన వాళ్ళు కలిసి సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ చెల్లి వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు అందరూ కలిపి ఈ అమ్మాయి మీద చేతబడి చేయించారు అని చెప్పారు. అందుకే రాత్రికి సంసారం జరిగితే చాలు పొద్దున్నే లేచేసరికి గొడవలు. అసలు ఎందుకు రాత్రి సంసారం చేశామా అని అనిపించేది. అసలు జీవితం పైనే విరక్తి వచ్చేటట్టు చేసేవారు. ప్రెజెంట్ కూడా వాడు నా పైన చేపిస్తూనే ఉన్నాడు. అంతకు ముందు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నా పైన క్షుద్ర పూజలు చేశారు. అలా ఎవరో ఒకళ్ళు నా పైన ఈ క్షుద్ర పూజలు అయితే చేస్తూనే ఉన్నారు. నన్ను చంపడానికి కూడా వాళ్ళు చాలా సార్లు ట్రై చేశారు. అదెలా అంటే అందులో ఫస్ట్ ది, ఆ రోజు రాత్రి నేను భోజనం చేస్తున్నాను. నా భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్ ని సింక్ దగ్గర పెట్టడానికి వెళ్ళాను. అప్పటికే టైం రాత్రి 9:30 అయ్యింది. ఆ టైంలో తను బయట నుంచి ఇంటికి వచ్చి ఇల్లంతా ఒకసారి చూసుకొని నేను భోజనం చేసేది చూసి మళ్ళీ తను బయటికి వెళ్ళిపోయి బయట నుండి గెడి పెట్టేసుకొని వెళ్ళిపోయాడు, నన్ను లోపలుంచేసి. ఆ రోజు రాత్రి నా రూమ్ లోకి ఒక పాము వదిలాడు. ఆ పాము నన్నైతే కరిచేసింది. ఇంకా ఎట్లానో అట్లా వెనకాలింటి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఫోన్ చేయించి ముందు డోర్ ఓపెన్ చేయించి ఆ పాముని చంపి నన్ను అప్పటికప్పుడు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. ఆ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లే దారిలోనే 1,00,000 సార్లు అనుంటాడు, నువ్వెందుకే ఇంకా చావలేదు అని చెప్తూనే ఉన్నాడు. మాదేంటంటే పల్లెటూరు కాబట్టి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళమన్నారు. ఇంకా అప్పటికప్పుడే అక్కడికి తీసుకొని వెళ్లారు. డాక్టర్ గారు మెడిసిన్ తీసుకొని రమ్మంటే ఆ మెడిసిన్ తీసుకోవడానికి పోయిన వ్యక్తి 3 గంటల దాకైనా రాలేదు. దేవుడు దయ వల్ల, ఆ దేవుడి కృప వల్ల ఆ రోజు నేను బతికి బయటపడ్డాను. నిజంగా ఆ రోజు ఏం కాలేదు కాబట్టి బతికి బయటపడ్డాను. కానీ పాము కరిచిన విషయం ఏదైతే ఉందో ఆ దేవుడి దయతో పోయింది. ఇదంతా అప్పటికి నాకు తెలియలేదు తను వాంటెడ్ గా చేస్తున్నాడు అని. మళ్ళీ సెకండ్ టైం అన్నమాట. ఒక రోజు రాత్రి తొందరగానే ఇంటికి వచ్చాడు. నేనేమో అప్పటికే లైట్స్ అన్ని ఆఫ్ చేసి తలుపులన్నీ క్లోజ్ చేసుకొని పడుకున్నాను. నేను పడుకున్న కొద్దిసేపటికి తను పడుకున్నాడు. అతను పడుకునేటప్పుడు విండోస్ కూడా క్లోజ్ చేశాడు. ఇంకా పొద్దున్నే లేచి చూస్తే గ్యాస్ స్టవ్ ఆన్ అయి ఉంది. నిజంగా సినిమాల్లో చూసినట్లే చేశారు. ఆ దేవుడి దయతో ఆ రోజు మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది కాబట్టి బతికి బయటపడ్డాను. లేకపోతే ఆ స్టవ్ వెలిగించగానే బ్లాస్ట్ అయిపోయేది. ఎందుకంటే ఇంట్లో అందరికంటే పొద్దున్నే లేచేది నేనే. ఫస్ట్ నేనే లేచి కిచెన్ లోకి వెళ్తాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా, వంట చేసేసుకోవాలి, టీ పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేనే వెళ్తాను. రూమ్ లో లైట్స్ కూడా అన్ని ఆన్ చేసేది నేనే. అది సెకండ్ ట్రైల్ అన్నమాట. అది కూడా అయిపోయింది. ఇంకా వద్దన్నా కూడా నాన్ వెజ్ తెచ్చి పెట్టేవాడు. అది కూడా నైట్ టైంలో 11:00కలా. వద్దు నేను తినను అన్నా కూడా వదిలిపెట్టేవాడు కాదు. తిను అని. అదేంటో మరి ఆ చికెన్ అంతా గ్రీన్ కలర్ లో ఉండేది. స్వీట్స్ అయితే చెప్పే పనే లేదు, తెస్తూనే ఉండేవాడు. ఆల్రెడీ నేను లావుగా ఉన్నాను, చిన్న పాప కూడా ఉంది, షుగర్ ఏమైనా అటాక్ అవుతుందేమో. వద్దన్నా కూడా అస్సలు వినేవాడు కాదు. స్వీట్స్ తెస్తూనే ఉండేవాడు. ఆ దేవుడి దయతో ఇంకా నేను బతుకున్నాను వాడు చేసిన పనుల వల్ల. కొంచెం అంటే కొంచెం కాకపోతే వాడి మీద 1% కూడా నాకు నచ్చేవాడే కాదు. అసలు వాడంటేనే నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడగచ్చు మీరు. నాకు జాబ్
వస్తుంది, నేను జాబ్ చేస్తాను అని నా వెంట పడుతూ వద్దన్నా కూడా పికప్లు డ్రాప్లు చేసుకుంటూ జాబ్ చేసే చోటకి రావడం, కూర్చోవడం. ఇంకా మాది పల్లెటూరు కదా, అందరికీ తెలిసిపోయింది. ఇంకా చూసే వాళ్ళందరూ చూసి చూసి వీడితో పెళ్లి కాకుండా వేరే వాళ్ళతో చేసుకుంటుంది అని ఇలా ఎక్కడ అనుకుంటారో అని చెప్పేసి ఇంకా దారి లేక తల ఉంచి వాడి చేత నిఖా చేయించుకున్నాను. నాకు మాత్రం వాడంటే అస్సలు ఇష్టం లేదు. వాడు ఒక ముస్లిం గా మారి నన్ను నిఖా చేసుకున్నాడు. తనేంటంటే బాగా నటించాడు, కానీ నేను నటించలేకపోయాను. అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత ఏదో ఒక రోజైనా మారతాడేమో అని నాకు ఒక నమ్మకం ఉండేది. పాప పుట్టిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. ఎందుకంటే ఆ 6 నెలల్లో నాకు ఒక రేంజ్ లో టార్చర్ చూపించాడు. పెళ్ళయి కూడా నేను మా అమ్మతోనే ఉన్నాను. మా అమ్మకి నేను తప్ప ఎవ్వరూ లేరు. మేమిద్దరం ఎలా అంటే ఒక తల్లి కూతుర్లా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ప్రతి చిన్న విషయం కూడా మాట్లాడుకునే వాళ్ళం. మేమిద్దరం అలా మాట్లాడుకుంటున్నా సరే తను ఓర్చుకునేవాడు కాదు. మా అమ్మ మీద కూడా చెయ్యెత్తేవాడు, మా అమ్మని కూడా కొట్టేవాడు. గొంతు పట్టుకొని నులిమి కొట్టేవాడు. నువ్వు చచ్చిపోవే, నువ్వు చచ్చిపోతే కనుక ఇది నా మాట వింటుంది అని అప్పుడే అంటూ ఉండేవాడు. కనీసం అత్త అనే గౌరవం కూడా ఉండేది కాదు తనకి. మమ్మంటే నాకు ప్రాణం, మమ్మే నా లోకం, ప్రపంచం అన్నీ తనే నాకు. ఇప్పుడైతే నేను మా అమ్మతోనే ఉన్నాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల కూడా ప్రేమ అంటూ మీ వెనక పడేవాడిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జీవితాలు ఇదిగో నాలానే ఉంటాయి. నాకు జరిగినట్టుగా ఏ ఆడపిల్ల కూడా ఇలా జరగకూడదని నేను అనుభవించిన బాధలన్నీ మీతో చెప్పడం జరిగింది. ప్రేమ మనం ప్రేమించేటప్పుడు తీయగానే ఉంటుంది. ఆ తర్వాత అది పెళ్ళయి ఆ మనిషికి మొహం మొత్తినప్పుడు అది కాస్త విషంగా మారుతుంది. దీన్ని బట్టి మీరేం చెప్పగలరో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదండి నేను చెప్పేది మాత్రం ఒక్కటే, అది లవ్ మ్యారేజ్ అయినా సరే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పనికి వెళ్లకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానని గాలి మాటలు చెప్తూ గాలికి తిరిగే వాళ్ళని అస్సలు చేసుకోవద్దు. అలాంటి వాళ్ళకి ఏంటంటే తిని తిరగడమే తెలుసు. భార్యని ప్రేమగా చూసుకోవడం, ఒక కుటుంబ బాధ్యత తీసుకోవడం ఇవన్నీ తెలియవు. అండ్ ఇక్కడ ఈ స్టోరీలో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అల్లుడు అత్తని మీద చేయి చేసుకోవడం అన్నమాట. అసలు ఇదంతా వీడు చేస్తున్నప్పుడు వాడిని మీరు అసలు ఎలా వదిలేశారు? తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాల్సింది వాడిని. వాడు చెయ్యెత్తేంత వరకు వ్యవహారం వచ్చిందంటే అసలు వాడిని మీరు ఎలా వదిలేశారండి? మనకెవరున్నారు మగవాళ్ళు, మనం ఎక్కడ తిరుగుతాం స్టేషన్ల చుట్టూ అనుకోకండి. అదే వాడి కలుసు. వాడు అలా చేసినప్పుడు మీరు కేసు పెట్టుంటే వాడిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మొక్కలు ఇరక్కొట్టేవాళ్ళు. వాళ్ళకే కాదండి, ఆడపిల్లలందరికీ చెప్తున్నాను. భర్త ఏదైనా చిత్రహింసలు పెడుతున్నా మౌనంగా అన్ని భరించాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఒక మనిషి ఓపికగా సహనంగా ఉంటారు? ఇన్ని చేస్తున్నా సరే మౌనంగా మీరు అన్ని భరించాల్సిన అవసరం లేదు. మాకెవ్వరు లేరు అని భయపడకండి. ధైర్యంగా ముందుకు రండి. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితం కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ లో నిజమైన ప్రేమ ఉందా? ఏమో మరి. రిలేషన్ అంటారు, అది ఇది అంటారు, చివరికి బ్రేకప్. ప్రేమించేటప్పుడు ఎన్నో మాటలు చెప్తారు. ఆ మాటలన్నీ పెళ్ళైన తర్వాత ఉండవు. అందుకే ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తెలుసుకోండి. ఒక మోసగాడి చేతిలో మీ జీవితాన్ని నాశనం కాకుండా కాపాడుకుంటారని ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో అదండి, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.